ఎస్పెషల్లీ పరిశుద్ధ గ్రంథంలో మానవులకు దేవుడిచ్చిన పాత్రలు, వాటి విలువ బాగా అర్థం కావటానికి కొన్ని ప్రత్యేకమైన పోలికలతో పోల్చాడు. ఉదాహరణకి, నీ కౌగిట భార్య ఫలించు ద్రాక్షావల్లిలాగా ఉంటుంది. ఏమండి? భార్యను రకరకాల పోలికలతో పోల్చిన సందర్భాలు ప్రపంచంలో ఉన్నాయి. కాకి ముక్కుకు దొండపండు అన్నారు. చిలక గోరింక అన్నారు. అంటే చిలక ఎవరు? భార్య. భార్యను చిలకగా, దొండపండులాగా, ఇలా రకరకాల పోలికలతో లోకం పోలిస్తే దేవుడు ద్రాక్షావల్లి అన్నాడు. అలా పోల్చటం వెనక ఎంతో గొప్ప పరమార్థం, అంతరార్థం దాగి ఉంది. దేవుడే ఒక చక్కని పోలికతో పోలుస్తున్నాడంటే అది నిజముగా చక్కనిదై ఉంటుంది. అట్లాగే పిల్లల్ని కూడా దేవుడు పోల్చిన విధానం, మనమైతే మన పిల్లల్ని కూడా రకరకాల వాటితో పోలుస్తూ ఉంటాం. కొన్ని ఉదాహరణలు చెప్పండి. మీ పిల్లల్ని మీరేమని పిలిచి ఉన్నారు? దేంతో పోల్చున్నారు? మా పిల్లల్ని నేను దేంతో పోల్చున్నాను? లోకం కూడా దేంతో పోలుస్తుందని ఆలోచన చేస్తే నా బంగారు కొండ అంటారు. ఈ మాట నాకు తెలిసి తెలుగు భాష మాట్లాడే ఏ అమ్మ నాన్న మాట్లాడకుండా ఉండరు. ఇంకా వీలైతే బంగారం అని కూడా పిలిచి ఉంటారు. ఎవరిని? కూతుర్లని, కొడుకుల్ని కదా. నా బంగారు బిడ్డ, నా బంగారు నాన్న అని పిలుచుంటాం. ఇంకొందరు మాట్లాడుతూ మన పిల్లల్ని మనం ప్రేమిస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సామెత తీసుకొని వచ్చారు. అదేంటి? కాకి పిల్ల కాకికి ముద్దు. అంటే పిల్లలని దేంతో పోల్చడం జరిగిందన్నమాట? కాకి పిల్లలతో పోల్చడం జరిగింది. అమ్మ నాన్నలనేమో పెద్ద కాకులతో పోల్చి, పిల్లలనేమో పిల్లకాకులతో పోల్చినటువంటి సందర్భాలు. ఇలా రకరకాలైన పోలికలు మానవ మాతృలుగా మన పిల్లల్ని మనం పోల్చుకుంటూ ఇంకొకరి పిల్లల్ని ఇంకొకరు పోలికతో చెప్తూ వస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు అనేది తెలియదు. సరే, మీరు బాగా బైబిల్ను అర్థం చేసుకున్నోళ్ళు, ఎన్నోసార్లు విన్నోళ్ళు కదా. మీకు తెలిసిన మీ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్లో పిల్లలను ఏ ఏ రీతులుగా దేవుడు పోల్చి ఉంటాడు? ఒక రెండో మూడో చెప్పండి. ఏదో ఒక బాణం వచ్చింది ఆల్రెడీ. యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణాలు. అంటే బిడ్డలు బాణాలు లాంటిది. అసలు నిజంగా కరెక్ట్గా తెలిసినటువంటి అమ్మ నాన్నలు అయితే, బా నువ్వు బలవంతుని చేతిలో బాణం రా అని అనాలి. నువ్వు బలవంతుని చేతిలో బాణం తల్లి అని అనాలి బిడ్డల్ని. ఇప్పుడు బలవంతుడంటే ఎవరు మరి? బలవంతుడంటే కళ్ళ ముందు చాలామంది బలవంతులు కనపడుతూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చేంత వరకు నాన్నకు మించిన బలవంతులు లేడనుకుంటారు, మా అమ్మకు మించిన బలవంతురాలు లేదనుకుంటారు. ఇట్లాగే పెరుగుతూ పెరుగుతూ హై స్కూలు, కాలేజీ అక్కడికి పోతే ఎవడో వేరొకడు కనపడతాడు బలవంతుడు. అది మారిపోతూ ఉంటుంది. అంటే కండలు తిరిగినటువంటి వాడు, జిమ్ములో బాడీ పెంచుకున్నాడు, సిక్స్ ప్యాక్ ఉన్నాడు బలవంతుడు అనుకుంటుంది ప్రపంచం. కానీ అసలు బలవంతుడు దేవుడని, ఆయన చేతిలో బాణాలు ఎలా ఉంటాయి అంటే ఆ బాణాల కాంతి ఎలా ఉంటుందంటే దేవుడు పోల్చాడు అద్భుతమైనటువంటి రీతిలో. ఈ పోలికలల్లా మనం విన్నప్పుడు, మనం ఆలోచన చేస్తున్నప్పుడు, తరచి చూసినప్పుడు మన బిడ్డల మీద మనకంటే ఎక్కువ ప్రేమ, అవగాహన, లోతు, చింతన
ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఆశ దేవుడు కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అసలు మన పిల్లల గురించి మనమేమనుకుంటాం అంటే ఎదగాలి 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 అనుకుంటాం, ఇంతకు ఇంత ఎంతకు ఎంతో అనుకుంటాం తప్ప ఎట్లా ఎదగాలి ఎలా ఉండాలి అన్నటువంటి విషయం తెలీదు. షైన్ అయిపోవాలి, బాగా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేస్తారు. కానీ దేవుడి చేతిలో ఉన్న బాణానికి ఎంత పవర్ ఉందని రాయబడిందో తెలుసా ప్రియులారా బైబిల్లో? ఒకసారి హబక్కు గ్రంథం చూద్దాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణములు నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములలో ఆగిపోతారు. దేవుడి చేతిలో బాణాలు కాంతి ఎట్లా ఉంటుందట? అవి గుచ్చుకుంటే పవర్ వరకు పోలే. గమనించండి, ఇక్కడ అవి ఎవరినైనా ఛేదిస్తే, ఎవరినైనా టార్గెట్ చేస్తే, లేదంటే ఎవరి మీదకైనా దూసుకుపోతే ఏమైపోతుందో కాదట. అక్కడ దాకొద్దు, అది సెకండరీ. ప్రైమరీ ఏంటి? దాని కాంతికే సూర్యచంద్రులు కూడా భయపడిపోతారట. ఎందుకనంటే ఎవడో చెప్పినట్టు పులిగాడికి అంటే గిలిగాడు ఎక్కువ అన్నట్టు. ఇక్కడ మాత్రం గమనించగలిగితే ఈ ప్రపంచానికి కాంతి పంచే వాళ్ళు ఎవరయ్యా అంటే, పగలకు సూర్యుడు కాంతి పంచుతాడు, రాత్రికి చంద్రుడు కాంతి పంచుతాడని మనకు అందరికీ తెలుసు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడి చేతిలో బాణాలు ఏం చేయగలవు అంటే, ఎంత బ్రైట్నెస్తో కలగవంటే, ఎవరు అంటారు మంచి మాట, ద కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్ అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసండి? సూర్యుడు అంత కాంతివంతంగా ఎందుకు ఉంటున్నాడంటే మండిపోతున్నాడట. మండిపోతూ ఉంటే వచ్చింది కాంతి. ఈరోజు మన పిల్లలు దేనికోసం మండిస్తున్నాం వాళ్ళని? మండించటం అంటే అర్థం ఏంటంటే ఏ కోరికలతో పెంచుతున్నాం అని అర్థం. వాడు విజయం కోసం మండిపోతున్నాడు రా అంటారు కదా, పలానా దాన్ని సాధించటం కోసం మండిపోతున్నారా అని చెప్తారు. ఈరోజు ఎందుకొరకు మన పిల్లలను మనం మండిస్తున్నాము అన్నటువంటి విషయం, ఆ స్పృహ లేకుండా ఎంతోమంది పిల్లల్ని పెంచుతున్నారు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా, కనీసం పుట్టినరోజు నాడైనా సరే, లేదా మనకు ఒక హాలిడే వచ్చో ఒక మంచి అనుకూల సమయం ఉన్నప్పుడైనా సరే బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఇందుకోసం నువ్వు మండాలి, ఇందుకోసమే నువ్వు ఉండాలి, పెరగాలి అని ఎంతమంది చెప్పుంటారు. మన చేతిలోకి బిడ్డల జీవితాల భవిష్యత్తులు తీసుకుంటున్నాం. కాదు కాదు, దేవుడి చేతిలో ఆయన వాడే బాణాలుగా ఉండాలి అని బిడ్డల్ని ఇచ్చాడట దేవుడు. అలా దేవుడు చేత పట్టుకుంటే అటువంటి బాణాలుగా ఆ కాంతికే సూర్యచంద్రులు వెళ్ళి దాక్కునిపోతాయంటే బిడ్డల జీవితంలో అపజయం ఉంటుందిక. బిడ్డల జీవితంలో పరాజయం కానీ, బలహీనత కానీ, దిగులు కానీ, విచారం కానీ, లేమి కానీ, కరువు కానీ ఏదైనా ఉంటుందా చెప్పండి? అది దేవుడు అందుకే అలా పోల్చాడు. ఒక ఆయుధంలాగా, దేవుడి చేతిలో ఆయుధంలా పెంచాలి బిడ్డల్ని. నాకెప్పుడు అనిపిస్తుంటుంది, మనకంటే ముందు ఉగ్రవాదులు, తీవ్రవాదులే చాలా ముందున్నారని. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఎవరో కన్నటువంటి బిడ్డల్ని, బాగా వినండి, ఎవరో కన్నటువంటి బిడ్డల్ని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎట్లా తయారవుతారో తెలుసా ప్రియులరా? నువ్వు ఒంటి నిండా బాంబులు కట్టుకొని పేల్చుకోవాలి పలానా చోటుకి వెళ్ళి అని అంటే సంతోషంగా, మీకు తెలుసో తెలీదో, రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబై కాల్చి చంపినటువంటి తాను అనేటటువంటి అమ్మాయి నెక్స్ట్ డే బాంబ్ బ్లాస్ట్, హ్యూమన్ బాంబ్, మానవ బాంబుగా మారబోతున్న మరుసటి రోజు కంటే ముందు రోజు, అంటే రేపు బాంబ్ బ్లాస్ట్లో ఈమె చచ్చిపోబోతున్నది. ముందు రోజు ఏం చేసింది తెలుసా? అంటే ఈరోజు రాత్రి ఏం చేసింది తెలుసా? ఆ ట్రూప్ కాలేడికి పెద్ద ట్రీట్ ఇచ్చింది. ఎందుకనంటే
నేను ఎంత భాగ్యవంతురాలను తెలుసా? ఎందుకు? రేపు పీస్ అయి చచ్చిపోబోతున్నాను. భాగ్యమా? ఇంతమంది ఉంటే నన్నే ఎన్నుకున్నాడు బాస్ తన లక్ష్యాన్ని ఛేదించటానికి. రేపు చచ్చిపోబోతోంది, ఆనవాళ్ళే లేకపోతుంది, తన భవిష్యత్తే ఈ భూమి మీద తన ఉనికే లేకుండా పోతుంది, తన తల్లిదండ్రులకు లేకుండా పోతుంది, తన భర్తకు లేకుండా పోతుంది, తన పిల్లలకు లేకుండా పోతుంది, తన బంధువులకు మిత్రులకు లేకుండా పోతుంది, అసలు ఈ భూమి మీద జనాభా లెక్కల్లోనే లేకుండా పోతుందన్న ఆలోచన ఏమాత్రం లేదు. కానీ నాకు ట్రైనింగ్ ఇచ్చి నాకు ఒక్కొక్కటి నేర్పుతున్న నా బాస్ కోసం ఆయన ఇది లక్ష్యం, నా లక్ష్యం అమ్మా, ఇది నా లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చాలని ఎన్నుకుంటే ఎగిరి గంతేసి పెద్ద పార్టీ ఇచ్చి మరి హ్యూమన్ బాంబ్గా మారిపోవడానికి సిద్ధపడింది. దీన్ని బట్టి మీరు చెప్పండి, ఎవరు బాగా పెంచుతున్నట్టు? ఎవరు బాగా పెంచుతున్నట్టు? ఒక తీవ్రవాది బాగా పెంచుతూ ఉంటే, తీవ్రమైన ప్రేమ ఉందే అని మన పిల్లల మీద చెప్పుకుంటూ ఉంటామే, నాకెప్పుడు వాళ్ళని చూసుకొని సిగ్గు అనిపిస్తుంది. ఒక్క మాట పరిపూర్ణంగా ఒక్కరోజు ఒకసారి మీ బిడ్డల్ని, మన బిడ్డల్ని చెక్ చేసుకొని చూద్దాం. 24 hours స్పృహన్న ప్రతిరోజు ఒక్కరోజు చెక్ చేసుకోండి కావాలండి. ఒక్కరోజు మన పిల్లల్ని ఈ రోజంతా నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు చెప్పిన ప్రతి మాట చెప్పినట్టు వినగలరా? ఒక్కరోజే, ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, ఓ వారం కాదు, ఒక్కరోజే. బిడ్డ సెల్ ఫోన్ పట్టుకొని ఉంటే ఒక తండ్రి బిడ్డ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఇది. వెరీ ఫ్రెష్ ఇన్సిడెంట్. సెల్ ఫోన్ పట్టుకొని ఉంటే బిడ్డ, నాన్న చెప్పాడు అమ్మ సెల్ పక్కన పెట్టని. వెంటనే బిడ్డ సెల్ పక్కన పెట్టేసింది. అప్పుడు నాన్న ఏమనుకుంటాడంటే, ఎంత మంచిది నా బిడ్డని. మళ్ళీ కాసేపు సెల్ పట్టుకుని. ఎందుకనంటే నువ్వు ఆ క్లారిటీ ఇవ్వలేదు కదా, ఎంతసేపు పక్కన పెట్టమనేటటువంటి విషయం చెప్పలేదుగా. కాబట్టి నీ మాట ముందు నేను గౌరవించి తిని, తర్వాత నా పని నేను చేసుకుంటుని, ఇందులో నేను నిమిత్త మాత్రురాలని చెప్పింది. తెలివిమంతులు మన బిడ్డలో, తెలివిమంతులు. నిజంగా మీరు గమనించండి ప్రియులరా, నాకు తెలిసి దేవుని పిల్లల విషయంలో ఏమాత్రం స్పృహ లేకుండా ఫెయిల్యూర్ డిపార్ట్మెంట్లో ఉంటున్నాం మనం. ఎస్పెషల్లీ పేరెంట్స్గా. మన బిడ్డలు ఈరోజు మన కలలు పండించటానికి కాదు వచ్చింది, ఎన్ని తరాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడో, ఎంతమందిని సహించుకుంటూ వచ్చాడు తెలుసా దేవుడు. నాకు ఎప్పుడు అనిపిస్తాడు, మా నాన్నగారు చనిపోవడానికి 1 సంవత్సరం ముందు మారుమనసు పొందాడు. చనిపోవడానికి 1 సంవత్సరం ముందు మారుమనసు పొందాడంటే అంతకు ముందంతా దేవుడికి ఏం కల్పించి ఉండాలి? బాధలే, వేదల్ని కల్పించి ఉండాలి. మా నాన్న 1 సంవత్సరం ముందు చనిపోవడానికి ముందు మారాడు. వాళ్ళ నాన్న అసలే మారలా. వాళ్ళ నాన్నలు ఇలా ఎన్ని తరాలను భరించుకుంటూ సహించుకుంటూ రాబోతున్నాడో, ఏదో మనం ఈ భూమి మీదకి వచ్చి ఏదో చేసేస్తామని. నా కోసం నా దేవుడు వేసిన ప్రణాళిక, వేసుకున్నటువంటి ట్రాక్ ఎంత గొప్పదంటే, రేపు నా బిడ్డల కోసం నేను 23వ ఏటలో ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు చనిపోవడానికి సంవత్సరం ముందు వరకు, సంవత్సర కాలం ప్రతిరోజు ఒకటే మాట, పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా. కానీ దాదాపు 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాకు పెళ్ళయింది. కారణం ఏంటంటే అది ప్రణాళికలో ఉన్నది. పెద్ద బిడ్డ చిన్న బిడ్డ మధ్యలో కూడా ఒక బిడ్డ నేల రాలిపోవటం జరిగింది. వాళ్ళు లేరు దేవుడి ప్రణాళికలో. దేవుడి చేతిలో బాణాలుగా ఉండటానికి ఈ 2 బిడ్డలే నీ తరపున రావాలిరా అన్నది ఆయన సంకల్పించింది. అందుకే 23వ ఏట పెళ్లి కాలేదు. అలాగే మా వీడి దగ్గర నుంచి
ఫస్ట్ సంబంధం అయిపోయిన తర్వాత 10 చోట్ల తిరిగేసి మళ్ళీ ఆఖరికి మావిడి దగ్గరికి పోయాను. వాళ్ళ ద్వారా కూడా కాదు, ఇలా వీళ్ళ నుంచే రావాలి అని నేను సంకల్పించింది. ఎన్ని ఆలోచనలండి మన కోసం. ఈ భూమి మీద మన ఇల్లు అడ్రస్సు మనం ఎవరో పక్కింటోళ్ళకు కూడా తెలియకుండా బతుకుతున్న వాళ్ళం మనం. తెలుసా మీకు? పలానా ఊర్లోకి వచ్చి పలానా పేరని చెబితే ఎవడైనా చూపిస్తాడు మా ఇల్లు అని ఎంతమంది చెప్పగలరు? ఒకవేళ చూపించేటప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా ఓకే మంచోడు ఇంటి అడ్రస్ అడిగావు అనే పరిస్థితి ఉంటుంది. కానీ అడిగి ఇట్లాంటోడి ఇల్లు అడిగావా నువ్వు? వాడి ద్వారా నువ్వు వాడి దగ్గరికి పోయి నువ్వేం నేర్చుకుంటావు, నువ్వేం సావాసం చేస్తావని మన గురించి 10 మాటలు అని సరే అక్కడ తెచ్చాడు చూడాడు అని చెప్తారు. మనం మన పక్కీదోళ్ళకే తెలియనంత పరిస్థితుల్లో ఉంటే దేవుడు మాత్రం పక్కా ప్రణాళికలతో ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అట్లాంటి ఆయన చేతిలో పెట్టాలి బాణాలుగా తయారు చేసి. ఈరోజు ఒక ఉగ్రవాది చేతిలో బాణాలుగా మారుతున్న వాళ్ళు కొందరైతే, మనము తీర్చుకోలేని తుచ్చమైన కోరికలకు ప్రతిరూపాలుగా మిగులుతున్న వాళ్ళు కొందరు. నేను ఇంగ్లీష్ మీడియం బడి చదువుకోవాలనుకున్నాను బిడ్డ, నా వల్ల కాలేదు కొన్ని కారణాలను బట్టి, నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువు. అలాగని ఇంగ్లీష్ మీడియం చదవటం తప్పని చెప్తున్నాడేమో దైవజనుడు అనుకున్నారు. మీరు అలా అయినా అనుకుంటారు. నా బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మళ్ళీ ఈ మాటలు మీకు ఎంత చెప్తున్నానంటే మనము నెరవేర్చుకోలేని ఒక సోదరుడు అన్నాడు. ఆయన 10th క్లాస్లో ఉన్నప్పుడే బైబిల్ రాసుకునేవాడట. డాక్టర్ అని పేరుకు ముందు డాక్టర్ అని రాసుకునేవాడట. అందుకు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొడుకుకి ఏం చేయిస్తున్నాడు? మెడిసిన్ ఎంట్రన్స్ రాయించాడు. కారణం ఏంటంటే నేను సాధించుకోలేని ఆ డాక్టర్ హోదా నా కొడుకు కన్నా సాధించుకోవాలి. అంటే మన ఆశయాలను నెరవేర్చుకోవటానికి సంబంధించి మనం సిద్ధపరుస్తున్నామేమో కానీ చదువు అని, లేదా ఇది చేయి ఇది నా ఆశయం. ఇంకొందరు ఉంటారు, నేను పలానోళ్ల మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఆ రివెంజ్కు సాధనం ఎవరు? నువ్వే బిడ్డ, నువ్వే. బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద పగ తీర్చుకోవాలి. నేను ఏం చేయాలి? ఇప్పుడు మానవ బాంబు ప్రభాకరన్ పిళ్ళై తయారు చేశాడు అనుకున్నారు పిచ్చోళ్ళు మీరు. ప్రభాకరన్ పిళ్ళైకి జేజమ్మ ఒక ఉంది, ఆమె హేరోదియా ఆల్రెడీ తయారు చేసేసింది. ఏం అడిగితే అది మారు మాట్లాడకుండా ఏం కావాలో చెప్పమ్మా అని రాజు అడిగితే ఆగండి అక్కడ, మా అమ్మ మాటే శాసనం అని పరిగెత్తుకుంటూ పోయి మమ్మీ ఏం అడగమంటావు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగంటే ఓ దుర్మార్గురాల ఏది ఈ కోరిక అడుగుతున్నావు, రాజ్యంలో సగమిస్తామన్నాడే అమ్మా, ఈ తలని నేనేం చేసుకున్నావు నువ్వేం చేసుకుంటావే అని కూడా మాట్లాడలే. అంటే నిజంగా బిడ్డల్ని పెంచితే ఎట్లా పెంచచ్చు? ఇట్లా పిచ్చోలు కూడా పెంచచ్చు అన్నమాట. మర్చిపోకండి. ఒక హేరోదియ ఏమని నేర్పిస్తుందంటే నేను చెప్పింది చెప్పినట్టుగా నా బిడ్డ నేను తయారు, అది నెగిటివో పాజిటివో తర్వాత సంగతి. ఒక ప్రభాకరన్ పిళ్ళ ఏం చెప్తున్నాడంటే నేను చెప్పింది చెప్పినట్టుగా నేను పెంచుతున్నాను, నువ్వు మంచి కోసం నీ బిడ్డలు నువ్వు పెంచగలుగుతున్నావు. అలాగా సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధమా? నిజంగా మనం ఏదేదో లోకంలో సాధించాల్సిన పని లేదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, రేపు మన బిడ్డల జీవితంలోకి మగ బిడ్డలుంటే వాళ్ళ జీవితంలోనికి ఎవరైనా వస్తే ఆడబిడ్డలు జీవిత భాగస్వాముగా అటువైపు ఉండే అమ్మాయి కానీ అమ్మాయి తరపున అమ్మ నాన్నలు కానీ ప్రతిరోజు కలవరించాలి. ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారనుకోలేదని. ఆడబిడ్డ మెట్టినింటికి పోతే నిజంగా ఇలాంటి బిడ్డను మేము చూడలేదు, కోడలు కాదు మా ఇంటికి వచ్చింది, కూతురు వచ్చింది అనేటటువంటి రీతిగా ఉండగలగాలి. పోనీ అట్లా పెంచగలుగుతున్నాం మనం? లేదు, మీ దగ్గర ఉంటే మాకు జీవితం మీద ఆశ పెరుగుతుంది, మాకు సహకారం లాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది, నీ మాటలు బాగుంటాయి, నీ ప్రవర్తన బాగుంటుంది, నీ తీరు బాగుంటుంది, నీ సపోర్ట్ బాగుంటుందని మన గురించి స్కూల్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్, కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళు బంధువులు మిత్రులు అనగలరా? ఏమి చవిసారములు లేని జీవితాలు మనము కలిగి ఉండి మన పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నాం. అది తప్పు. దేవుడి చేతిలో బాణాలుగా పెంచాలట. ఆ బాణాల ధాటికి
సూర్యచంద్రులే వెళ్ళి దాక్కునేటట్టుగా పెంచాలట. ఎంత కష్టం తెలుసండి అది. తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి ఒక దీక్షలాగా, ఒక తపస్సులాగా పెంచితే కూడా కాదది. ఇప్పటికే చాలామందికి చెయ్యి దాటిపోయింది. అడ్డాల నాడు కాదు, ఇప్పుడు గడ్డాలు వచ్చే పరిస్థితి వచ్చింది అని చెప్తూ ఉంటారు. తర్వాత పోలికలు ఏం పోలిక పోల్చాడు దేవుడు చూస్తే 128వ కీర్తన, కీర్తనల గ్రంథం 128వ కీర్తన 3వ వచనం చూద్దాం. నీ లోగిట నీ భార్య, నీ లోగిట నీ భార్య. లోగిట అంటే అర్థం ఏంటండి? లోగిట అంటే ఇల్లు అని అర్థం. లోగిళ్ళు అంటే ఇల్లులు అని. నీ ఇంట్లో నీ భార్య అని అర్థం. నీ ఇంట్లో నీ భార్య ఎట్లా ఉండాలట? ఫలించు ద్రాక్షావల్లి. నిజంగా ఎంతటి పెయిన్ అయినా, ఈరోజు చాలామంది మద్యానికి బానిస అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఏ పెయిన్ వచ్చినా కూడా వెంటనే అది మర్చిపోయేటట్టు చేస్తుందట. ఏ బాధలు వచ్చినా మర్చిపోయేటట్టు చేస్తుందట. ఇప్పుడు నిజంగా అట్లా బాధలన్నీ మర్చిపోయేటట్టు చేయాల్సిన వైన్ ఎవరో తెలుసా? వైఫే వైను. కానీ చిత్రం ఏంటి చెప్పమంటారా? వైఫ్ వల్లే వైనుకు బానిసైన వాళ్ళు ఉన్నారు. ఎంత విడ్డూరం ఇది. వైన్ బాటలు ఫ్రీజ్లో కాదు ఉండాల్సిందే, ఇంట్లో తిరుగుతూ ఉండాలి. వైన్ బాటలు అది అన్నం పెట్టాలది, పిల్లల్ని పెంచుకోవాలది. ఎవరా వైన్ బాటిల్ అనుకుంటారు? ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండే ఫ్రెష్ వైన్ బాటిల్ ఎవరంటే భార్యే. కానీ ఈరోజు ఆ భార్యలే మందు బాబులుగా తయారు చేస్తున్నారు భర్తల్ని. ఆ స్థితికి వెళ్ళకూడదు. సరే, ఇది మనకు అది ఇప్పుడు అది టాపిక్ కాదు. కానీ కిందికి వస్తే ఇంకొక పోలిక ఏమని చెప్తున్నాడు? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారట. బాణాలు అయిపోయింది, ఇప్పుడు ఒలీవ మొక్కలు. అసలు ఒలీవ మొక్కల్ని దేవుడు అలా పోల్చడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పమంటారు పిల్లలు? ఇక్కడే కాదు, మరికొన్ని చోట్ల కూడా. 52వ కీర్తన చూద్దాం. అక్కడ కూడా ఇదే పోలికతో 8వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఉద్భవించాలి. ఇదేంటంటే, ఇంతకు ఒలివ మొక్కలు భోజన బల్ల చుట్టూ ఉండాలా, దేవుని మందిరంలో ఉండాలా? ప్రశ్న మరోసారి. 128వ కీర్తనలో మనకి ఏమనిపించింది? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు అన్నాడు. ఇక్కడికి వస్తే ఏమన్నాడు? దేవుని మందిరంలో అన్నాడు. ఇప్పుడు దేవుడి మందిరంలో ఉండాల్సిన ఒలివ మొక్కలమా పిల్లలు, లేదా అమ్మా నాన్నల భోజన బల్ల చుట్టూ ఉండాల్సిన వాళ్ళ? ఎలా కనుక్కోవాలి? మరి దేవుని మందిరం అంటే 128వ కీర్తన తప్పైపోద్ది. లేదు, భోజనం బల్ల చుట్టూ అంటే 52వ కీర్తన తప్పైపోద్ది. ఇప్పుడు ఈ రెండు తప్ప? ఏది ఒప్పు ఏది తప్పు? ఒకటి ఒప్పు ఒకటి తప్పు కాదు, రెండు కరెక్టే. అంటే మన పిల్లలు భోజన బల్ల చుట్టూ ఎట్లయితే ఉంటారో, కంబైన్డ్గా ఐకమత్యంతో ఒకే పాత్రలో తయారు చేసుకున్నది అందరూ పంచుకొని ఎక్కువ తక్కువ అదేసుకో ఇదేసుకో అని చెప్పి చక్కగా ఐకమత్యంతో ఉంటాము. అట్లాగే ఈ పిల్లలు అంటే భోజనం తీసుకొని శక్తి పొందుకున్న వాళ్ళు దేవుని మందిరంలో ఆ శక్తిని ఖర్చు చేయాలి. పచ్చని ఒలివ మొక్కల్లా ఉండాలట. ఎప్పుడు పచ్చగా ఉండాలి దేవుడి మందిరంలో. అంటే మనము మన పిల్లలు ఎప్పుడు చూసినా ఆయన ఏర్పరచిన ఏదో ఒక పనిలో నిత్యము ఉండాలి. నేను కొంతమంది పిల్లల్ని బాగా గమనిస్తూ ఉంటా. అమ్మా నాన్నలు పిల్లలు అందరూ కలిసి ఫ్యామిలీ ప్యాక్ లాగా అన్ని పనులలో ముందుంటారు. కొందరు ఎట్లా ఉంటారంటే, నాయనా నువ్వు చేయొద్దు, నేను చేస్తున్నాను కదా. అయ్యా పాస్టర్ గారు మేము చేస్తున్నాం, మా పిల్లలకి చెప్పొద్దు పని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, మా పిల్లలు చేస్తున్నారు కదా మేము కూడా చేయాలా అనేవాళ్ళు ఒక రకం ఉంటారు. కానీ వాస్తవం ఏంటి అని అంటే,
మనము మన పిల్లలు అందరము కలిసి దేవుని మందిరంలో పచ్చటి మొక్కల్లాగా ఉండాలట. అందులో కూడా పచ్చని ఒలివ మొక్క అని పోల్చబడింది. ఎందుకు ఒలివ మొక్కతో పోల్చడం జరిగిందంటే మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఇద్దరు మహానుభావులైనటువంటి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్నటువంటి దైవ ప్రతినిధులను ఒలీవ చెట్లతో ఒలీవ మొక్కలతో పోల్చటము జరిగింది బైబిల్లో. చూద్దాం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినటువంటి ఆ పోలికను మనం చూడగలిగితే, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. అంటే దేవుడి కోసం నిలబడినటువంటి ఇరువురు వ్యక్తుల గురించి, ఈ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళో తెలుసా? 2 సాక్షులు అని చెప్పబడింది. 3వ వచనంలో ఏమంటారు తెలుసా అండి? 2 సాక్షులు. ఎవరికి సాక్షులు వీళ్ళు? ఈరోజు మన పిల్లలను చూస్తే ఖచ్చితంగా మన పోలికలకు మన గుణగణాలకు మాత్రమే సాక్షులని చెప్తారు ఎవరైనా. బాగా వినండి. మనల్ని మన పిల్లల్ని చూసినప్పుడు మన పోలికలకు సాక్షులు వాళ్ళు. ముక్కు ముఖం మనమే ఉంటాయి, కలర్ మనమే ఉంటాయి. పొట్టోలుగా అంటే అమ్మనాన్నలు పిల్లలు కూడా పొట్టోలుగా ఉంటారు, పొడుగోలుగా ఉంటే పొడుగోలుగానే ఉంటారు కదా. ఎక్కువ కేశ పుష్టి అంటే వెంట్రుకల పుష్టి ఎక్కువ లేకపోతే అమ్మనాన్నలకు పిల్లలకు కూడా అట్లా ఊసిపోయిన వెంట్రుకలు ఉంటాయి. ఇలా పోలికలకు ప్రతినిధులుగాను ఇంకా బుద్ధులకు ప్రతినిధులుగాను పరమ పిసినారులుగా ఉన్నారనుకోండి అమ్మనాన్నలు. పిల్లోళ్ళు భయంకరమైన దాతృత్వంలో ఉండరు. ఎందుకంటే లక్షణాలు బై డిఫాల్ట్ అంటారు కదా, స్వతహాగా వాళ్ళ గర్భాల్లో పుట్టినందుకు స్వాభావికంగా వచ్చేది ఒకటి, పుట్టిన తర్వాత మొత్తం చూస్తూ గమనిస్తూ పెరుగుతారు కదా. ఎక్కడ మా వాళ్ళు ఖర్చు చేస్తున్నారు ఎక్కువగా, అసలు ఖర్చు చేసేవాళ్ళ కాదా, ఓహో ఇలా ఖర్చు చేయాలన్నమాట అనేది మొత్తం ఇటు బయటికి వచ్చిన పరిసరం ద్వారా నేర్చుకుంటారు, మన నుంచి లక్షణాలను బట్టి నేర్చుకుంటారు. ఈరోజు మన పిల్లలట గుర్తుపెట్టుకోండి, ఎవరికి సాక్షులుగా ఉండాలి? ప్రతినిధులుగా ఉండాలి, సాక్షులుగా ఉండాలి. మన పిల్లలను చూసినప్పుడు దేవుడు గుర్తుకు రావాలట. కనిపించని దేవునికి సాక్ష్యాలు మన పిల్లలు అన్నట్టుగా ఉండాలి. వాళ్ళ నీతి ఏంటి, వాళ్ళ నిబద్ధత ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ ప్రేమ ఏంటి, వాళ్ళ కరుణ ఏంటి, ఇవన్నీ కూడా దేవుడిలో పుష్కలంగా ఉండేటివి. బాధ్యతాయుతమైనటువంటి వాడు దేవుడు. నీతి న్యాయములు సత్యం ధర్మములు తన సింహాసనానికి ఆధారములుగా కలిగిన వాడు కదా దేవుడు. మరి అటువంటి దేవుడికి సాక్షులుగా ఉండగలుగుతున్నారా మన పిల్లలు? ఈరోజు ఆలోచన చేయండి. ఇది చదువుదాం మనం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? నిజంగా వీళ్ళని చూసినప్పుడల్లా మా పిల్లలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం. 5వ వచనం చదువుదాం. 5వ వచనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనక ఎవడైనా వానికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. ఎప్పటికీ మనం ఏమనుకుంటాం అంటే, మన జోలికి ఎవడన్నా వచ్చినా పర్లేదు కానీ మన పిల్లల జోలికి మాత్రం ఎవడు రాకూడదు అనుకుంటాం కదా. అనుకుంటాం లేదా? ఒకవేళ ఎవరన్నా వచ్చారంటే ఏమనుకుంటాం? వాళ్ళని వాడు ఉండకూడదు అనుకుంటాం. మనం ఎంత మంచోళ్ళమైనా, ఎంత నీతిమంతులైనా, ఎంత భక్తులమైనా ఆ బిడ్డల దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి ఒరిజినాలిటీ ఎక్కడ బయటపడుతుంది అంటే బిడ్డల దగ్గరే బయటపడుతుంది. మనం ఏంటో మన పిల్లల దగ్గర ఈజీగా బయటపడిపోతుంది. ఎక్కడైనా ఎవరినైనా దేనికోసమైనా క్షమించాలి, వాళ్ళు కొంచెం ఆదరించాలి, కనికరించాలి, అది చేయాలి, ఇది చేయాలి, వదిలేయాలి అని అన్నీ చెప్తాం. అన్నీ అడుగుడిది మన బిడ్డల దగ్గరికి జరిగింది అనుకో, అలాంటివి విషయం వేరే విధంగా ఉంటుంది కదా. కానీ ఇక్కడ గమనించగలిగితే 2 ఒలీవ చెట్ల లాంటి దేవుడి ప్రతినిధులు దేవుడికి సాక్షులట. వాళ్ళ జోలికి ఎవరైనా పోతే పోయినోడు తెస్తాడట. కానీ వాస్తవంగా ఈ 2 సాక్షులు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంత మాత్రమే కాదు, వీళ్ళు జోలికి వచ్చిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోవటమే కాదు. అంటే ఎప్పటికైనా మన బిడ్డల్ని దేవుడికి సాక్షులుగా పెంచితే మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నా లేకున్నా
వాళ్ళను ఎవడు టచ్ చేస్తే వాడు లేకుండా పోతాడు. ఈరోజు ఏదో మనం అనుకుంటూ ఉంటాం, ఎంతకాలం ఉంటాం మనం మన పిల్లలతో? ఎంతకాలం ఉండగలం మన పిల్లలతో? కాపలా ఎంతకాలం ఉండగలం? అత్తగారింట్లోకి పోయి ఎంతవరకు మనం కాపలా కాయగలం చెప్పండి? పని చేస్తున్న చోట ఎంతవరకు కాపలా కాయగలం? వదిలి వెళ్ళిన చోట, చదువుకున్న చోట ఎంతవరకు మనం కాపలా కాయగలం? అలా కాకుండా ఎప్పుడైతే దైవ ప్రతినిధులు అన్నట్లుగా వాళ్ళని పెంచగలిగామో, అప్పుడప్పుడు బాగా వినండి, 130 కోట్ల మంది జనాభా ఉన్నారంట భారతదేశ జనాభా. 130 కోట్ల మందికి మేము ప్రతినిధులము అని ఉన్న స్పృహ కలిగిన వాడు ఎట్లా ఆడతాడు తెలుసా? క్రీజులో క్రికెట్ ఆడేవాడు కానీ, ఏదైనా గేమ్ ఆడేవాడు కానీ, ఇన్ని కోట్ల మందికి మేము ప్రతినిధులము, ఇంతమంది అభిమానానికి ప్రతినిధులు అనుకున్నవాడు చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆచితూచి అడిగేస్తాడు. అలాంటిది దేవుడి దగ్గర ఉన్న దూతగణం ఎంతటిదో తెలుసా? కోట్లకు మించిన దూతగణం నీ కోసం నా కోసమే పనిచేస్తోంది. లెక్కించలేనంత గొప్ప స్వాస్థ్యము నీ కోసం నా కోసం ఎదురు చూస్తుంది పరలోకంలో. అటువంటి వాళ్లకు ప్రతినిధిగా మనం ఆలోచించకపోయినా, పట్టించుకోకపోయినా, మన గురించే దృష్టి కలిగి ఉండి అరచేతుల్లో మనల్ని చెక్కుకొని మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ దేవుడికి సాక్షులమని రీతిగా మనం పెరిగి మన పిల్లల్ని పెంచగలిగితే ఎవ్వడు వాళ్ళను టచ్ చేసినా కూడా మనకేం కాదు కానీ, మన పిల్లలకేం కాదు కానీ, టచ్ చేసినోడే లేకుండా పోతాడు. అంత మాత్రమేనా? ఇంకా చదివితే చూడండి. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకు నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. అధికారం ఉంటుందట. ఈ భూమి మీద వచ్చే అధికారం ఎంతకాలం ఉండేదండి? రాజకీయ అధికారం ఉందనుకోండి 5 ఏళ్ళు మహా అంటే. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పశ్చిమ బెంగాల్ని పరిపాలించినటువంటి జ్యోతి బసు అనేటువంటి ఆయనే భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేశాడు అని. ఆయన అత్యధిక కాలం పనిచేశాడు, 40 ఏళ్ళు పనిచేశాడు అనేటువంటి రికార్డు ఆయన పేరు ఉంది. 40 తర్వాత మళ్ళీ ఉండదు. ఒక ప్రభుత్వ ఉద్యోగ పనిచేస్తున్నాం, జిల్లాకే సర్వోన్నత అధికారిగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాం, 62 ఏళ్లే. అది కూడా పరిమితి కలిగినటువంటి భూభాగానికి, పరిమితి కలిగిన సమయానికి. కానీ దేవుడి ప్రతినిధులుగా, దేవుడు సాక్షులుగా బతకగలిగితే అధికారం మన సొంతం అవుతుంది. మనం కోరినప్పుడల్లా ఆయన చిత్తానుసారంగా ఏది కోరినా మన సొంతం చేస్తాడు దేవుడు. అందుకే ఒలీవ మొక్కల్లా పెంచటం అంటే దేవుడి సాక్షులుగా పెంచటం, దేవుని ప్రతినిధులుగా పెంచటం, వారిని నిప్పులా పెంచటం. ఇప్పుడు ఎవడు నిప్పును పట్టుకున్నాడు అనుకోండి, ఎవరికైనా వాడికి నష్టం కదా, పట్టుకున్నవాడికి నష్టం. నిప్పులా పెంచాలి బిడ్డల్ని. అది దేవుడు పోల్చిన పోలిక. ప్రియులారా, దయచేసి మరొకండి. కనుక అధికారం కలిగినటువంటి బిడ్డలుగా, ఎవరికి గులాంగిరి చేసే విధంగా, ఈరోజు మనకు తుచ్చమైన కోరికలకో, లోకంలో ఉన్న డబ్బుకో, లేదంటే అధికారానికో, లేదా కీర్తి ప్రతిష్టలకో గులాంగిరి చేసే విధంగా పిల్లల్ని పెంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా కాదు. మన పాదముల క్రింద దేవుడి చేతి పనులు అన్నీ దేవుడు పెట్టేశాడట. ఇట్లాంటి వాటి కోసం ఆ బిడ్డ నువ్వు ఆశించేది, వాటిని ఎప్పుడో మన కాళ్ళ కింద పెట్టాడు అని మన బిడ్డలకి చెప్పాలి. ఏదో ఒక దాని కోసం ఆశపడితే, మన స్వాస్థ్యం మీద ఆశ కలిగి ఉండు. ఎలాగైనా సరే మృతుల్లో నుంచి పునరుత్థానం కలగాలి అనేటటువంటి, క్రీస్తుతో కూడా ఉండాలి సదాకాలం, దేవుడితో కూడా ఉండాలనేటువంటి స్వాస్థ్యం, ఆశ కలిగి ఉండాలి. మన ఆశ లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలని, పైన గురించి ఆలోచన చేయించాలి బిడ్డల్ని. కనుక ప్రియులారా, ముందు మనకు ఉండాలి ఆ దూరదృష్టి, ఆ ఉన్నత స్వాస్థ్యం మనం ముందుకోవాలని మనకుండి మన బిడ్డల్ని పెంచగలగాలి. అదే మొట్టమొదటి పోలిక, దేవుని చేతిలో బాణము అని పోలిక. కానీ అలాగే భోజనపు బల్ల చుట్టూ లేదా దేవుడి మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల్లా పెంచటం అంటే కానీ అర్థం అదే. అలా పెంచుట కొరకు
మెట్టుకు మనం అందరమును దేవుడిచ్చే కృపతో, నడిపింపుతో, సమకూర్పుతో ముందుకు సాగి మన బిడ్డలను అలా సార్థకత వైపు పెంచుదుముగాక. ఆమేన్.